దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున దేశ రాజధానిలో రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో 3 నల్ల చట్టాలు విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ తోటి గత వారం 10 రోజులుగా దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలక బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తాం చర్చలకు రమ్మంటూనే చట్టాల్లో ఉన్నటువంటి అంశాల విషయాల మీద చర్చించకుండా అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలిలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి అనేక ప్రాంతాల మద్దతు తెలియజేయడం ఒక భాగమైతే విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థల యజమానులు కూడా ఈరోజు రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. దేశంలో ఒక పెద్ద విప్లవంగా పోరాటంగా జరుగుతున్నటువంటి ఈ రైతాంగానికి మద్దతుగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి బంద్ ఏదైతే ఉందో రేపు 8వ తారీఖు మంగళవారం నాడు బంద్కి దేశవ్యాప్తంగా అనేక సంఘాలు సంస్థలు ట్రేడ్ యూనియన్లు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేశాయి. ఇప్పటికే 12 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకి వ్యతిరేకంగా ఆయా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా అందించాయి. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా రైతన్నల బంద్కి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ జనసేన తదితర పార్టీలు ఏవైతున్నాయో ఇప్పటి వరకు కూడా బంద్కి మద్దతు తెలియజేయలేదు, రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికైనా దేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా మద్దతు ఇచ్చి రేపు జరగబోయే బంద్ను జయప్రదం చేయాలని పట్టణ ప్రజానికానికి రైతు సంఘానికి మద్దతుగా నిలవాలని అన్ని ట్రేడ్ యూనియన్ల పక్షాన మేము కోరుతా ఉన్నాం.